హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఇవాళ సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, ఇవాళ వచ్చేసి కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ఈ కరివేపాకు కారం పొడి అనేది మనము రోజు తినే రైస్లో ఒక్క ముక్కకైనా కలుపుకొని తింటే హెల్త్ చాలా బాగుంటుందండి. కరివేపాకులో మనకు తెలియని విటమిన్స్ చాలా ఉంటాయి. కరివేపాకు మనం రోజు తినే దాంట్లో కనీసం కొంచెమైనా వాడుకునేటట్టుగా ఉండాలన్నమాట. ముందుగా ఈ కరివేపాకునైతే తడి లేకుండా నీట్గా కడిగి ఆరబెట్టేసుకోవాలి. కాస్త ఆరిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని కాస్త హీట్ ఎక్కనివ్వాలండి. ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత నాకు ఇక్కడ కరివేపాకు 2 కప్పుల వరకు వచ్చిందండి. దాన్ని బట్టి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లను కూడా తీసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకు పప్పు అనేది దోరగా ఫ్రై అవ్వాలి. మనం ఫస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. ఇలా ధనియాలను కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకోండి. మెంతులు ఎక్కువగా వేసుకోకూడదండి, కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం కాస్త ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 10-15 ఎండుమిరపకాయలను కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఇంగువని కూడా అందులోకి యాడ్ చేసుకుందామండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్కగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకును మొత్తాన్ని కూడా అందులోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎప్పుడైనా కూడా పచ్చిగా ఉన్నప్పుడు చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, ఆరిపోయిన తర్వాత చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి. పచ్చిగా ఉన్న దాంతో చేస్తే మనకు కలర్ కరెక్ట్ వస్తుంది, కారం కూడా చక్కగా సెట్ అవుతుందన్నమాట. కరివేపాకును వేయించేటప్పుడు ఎక్కువగా వేయించకూడదండి, నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా మొత్తం అంతా కూడా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం కూడా చల్లారేంత వరకు అలాగే వదిలేసేయండి. ఇక్కడ చూడండి, మనకు పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తాన్ని మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ పెద్ద మిక్సీ జార్ ఉంటే ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్నది కాబట్టి హాఫ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అందులోకి మనకు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలండి. నేను మొత్తం కారం పొడికి సరిపడా ఉప్పు అంతా కూడా ఒకే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 4-5 పచ్చి వెల్లుల్లి రెబ్బలని వేసుకొని అందులోకే చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలండి. చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దీన్నంతా కూడా ఒక డబ్బాలోకి వేసుకుందాం. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి. మనము ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అనమాట. చూడండి, రోజు మనం తినే వేడివేడి అన్నంలోకి ఒక చెంచా ఈ పొడితో నెయ్యి వేసుకొని తినేసామంటే హెల్త్కు హెల్త్ ఉంటుంది, అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మిగిలిపోయిన ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందామండి. మొత్తం వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకొని ఇది మొత్తం అంతా కూడా అందులోకి వేసుకోవాలి. ఇంతకుముందు నేను సాల్ట్ అందులో వేసాను, ఇందులో వేయలేదు కాబట్టి అంతా కూడా కలిసేటట్టు ఒకసారి చక్కగా కలుపుకుంటే మనకు కరివేపాకు కారం పొడి అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా మనం ఈ కరివేపాకు కారం పొడిని రెడీ చేసుకోవచ్చు. పిల్లలతో సహా పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే కరివేపాకు కారం పొడి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. వెంటనే మన వీడియోస్ని మీరు చూసేయచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మనం ఈ సమ్మర్లో కానీ వింటర్లో కానీ సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా సరే ఈ కరివేపాకు కారం పొడిని వాడుకోవచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా అండి?
మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.